అంతరాత్మ గురించి, ఆత్మల గురించి, పరమాత్మ గురించి తెలుసుకోవడానికి మామూలుగా జనాలు మొత్తం ఒక పీఠాధిపతులని అనుసరిస్తారు. ఓకే. మామూలు సాధారణ భక్తుల కంటే పీఠాధిపతులకు ఎక్కువ శాతం ముక్తి ఉంటుందా? అంటే జ్ఞానోదయం కలిగి ముక్తి వాళ్ళకే ఎక్కువ కలుగుతుందా? మామూలు జనాలకు ఉండదా అంటారా? అంటే పీఠాధిపతులు మీన్స్ అంటే ఇప్పుడు ఎక్కువ మంది పీఠాధిపతులే కదా సార్, అంటే సొంత పీఠాధిపతులు. రీసెంట్ ఇయర్స్ అన్నాం. ఓకే, పీఠాధిపతులు అంటే మహానుభావులు, ఎంతో మహాపురుషులు. నేను రీసెంట్లీగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. రీసెంట్ ఇయర్స్ వాళ్ళనైతే చూడలేదు కదా, ఇప్పుడైతే చూస్తున్నాం. నేను చూసా. ఓకే, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మహానుభావులు. ఓకే, ఆయన నేను కళ్ళారుతా నేను చూసా. మీరు చూసి మేము చూడలేదు కదా, ఇప్పుడైతే కొత్త కొత్తగా పీఠాలు పెట్టేస్తున్నారు కదా. వాళ్ళ పరిస్థితి ఎగ్జాక్ట్లీ. శ్రీకాళహస్తి కథ తెలుసు కదా, పోటీపడి ఒకదాని మించి ఒకటి పూజ చేసినాయంట స్వామికి. సాలెపురుగు, ఏనుగు, నాగుపాము ఎంత భక్తితో పూజించినాయో. మరి చివరికి స్వామి ఏం చేశాడు? మూడింటిని తనలో ఐక్యం చేసేసుకున్నాడు. ఇక్కడ ఈ నాగుపాము అన్న ఏదైనా పీఠానికి పీఠాధిపతి కాదు, ఈ ఏనుగు ఏమైనా ఎవరైనా పీఠానికి పీఠాధిపతి కాదు కదా, సాలెపురుగు ఏమైనా పీఠాధిపతి? నో. భగవంతునికి దగ్గర అవ్వాలంటే కావాల్సింది భక్తి ఒక్కటే. అనన్యాచింతయంతో మాం ఏ జనా పరిభాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతల యందు నీ యొక్క దృష్టిని పక్కబడే, నా పాదాల మీద నీ దృష్టిని కేంద్రీకరించు, నీ యొక్క యోగము క్షేమము నేను చూసుకుంటానని భగవంతుడు మనకు ప్రమాణం చేశాడు. ఇంతకన్నా ఇంకా అద్భుతమైన దృష్టాంతం మనకి ఉదాహరణలు ఏం కావాలి? పీఠాధిపతులకి స్పెషల్ గా వాళ్ళకి ఏముంటాయి సార్? పీఠాధిపతికి వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళ యొక్క సాధన బట్టి, ఓకే, వాళ్ళ యొక్క మనసును బట్టి. మోక్షంలో కూడా లెవెల్స్ ఉంటాయి. ఈడి వరకు వస్తే ఈ మోక్షం, ఈ వరకు వస్తే ఈ మోక్షం. పీఠాధిపతులు అయితే మోక్షం వస్తుందని ఎక్కడా లేదు నాన్న. ఓకే, వాళ్ళ యొక్క సాధనలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్న వాళ్ళమే. ఓకే, నువ్వు ఒక చోట ఉన్నావు, నేను ఒక చోట ఉన్నాను, ఇంకొక ఆయన ఇంకో చోట ఉన్నాడు, ఇంకో పీఠాధిపతి ఇంకో చోట ఉన్నారు. అంతే. అందరం కూడా మోక్ష సాధనలో, మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. ఒకళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్ల దూరంలో చాలా ముందుకున్నారు, కొంతమంది వెనకబడిపోయి ఉన్నారు. అంతేగాని మనం అందరం కూడా ప్రయాణమే చేస్తున్నాం. ఎవ్వరు గొప్ప కాదు దీంట్లో. అందుకే భగవంతుడు ఏం చెప్పాడు? ఎంతోమంది నన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ఎన్నో కోట్లలో నుంచి ఎంతోమంది ఫిల్టర్ అయితే వాళ్ళు కొంత తెలుసుకుంటారు. ఆ కొంత తెలుసుకున్న వాళ్ళలో ఒక్కడు మాత్రమే నన్ను నిజంగా చేరుకోగలుగుతాడు. అంటే మరి ఎన్నో పీఠాలు ఉన్నాయి. ఈ పీఠాధిపతులందరికీ భగవంతుడు ఎక్కడిస్తాడు? అన్ని సీట్లు పెట్టలా భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు మోక్ష మార్గానికి చాలా స్క్రూటినీ చేసి అనుకుంటాడు. ఆయన చాలా స్క్రూటినీ చేసి అనుకుంటాడు. మానవుని యొక్క ముఖ్య ఉద్దేశము అంటే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మోక్షమై ఉండాలి, లిబరేషన్. ఎప్పుడైతే మనం మోక్ష సాధన కోసం మనం పరితపిస్తామో, మోక్ష సాధన కోసమే మనం జీవితాన్ని మొత్తం మనం అర్పిస్తాము, ఆటోమేటిక్గా భగవంతుని నుంచి కూడా అటువైపు నుంచి కూడా మనకు ఒక చెయ్యి, ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది మనకు వస్తుంది. అంతేగాని మనం ఒక పీఠాధిపతులు అయితేనో, లేకపోతే దేవాలయంలో పూజారులు అయితేనో, లేకపోతే బాబాలం అయిపోతానో, లేదు మాలాగా సిద్ధాంతం అయిపోతానో ఏమీ కాదు. ఓకే, అందరం మోక్ష సాధనలో ఉన్న వాళ్ళమే, అంతే. సార్ ఇంకొకటి, ఇప్పుడు మనం లాస్ట్ టైం ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన ఏం చెప్పాడంటే, ఇంతకు నేను మళ్ళీ రేపు అంటే మామూలుగా ఫేమస్ ఉన్న వ్యక్తుల గురించి నేను చెప్పను, జ్యోతిష్యం చెప్పను అని చెప్తాను. ఆయన రీసెంట్గా ఒక టీవీలో మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తూ మళ్ళీ మొదలెట్టి అంటే ఇంతకుముందు చెప్పనన్నాడు, ఇప్పుడు చెప్తా అంటున్నాడు, భవిష్యత్తులో మళ్ళీ చెప్పను అని మళ్ళీ నమో వెంకటేశాయ అని మళ్ళా ఒట్టేసి కూడా చెప్పనంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాడా, లేకపోతే టైంపాస్ చేస్తున్నాడా, అదే జ్యోతిష శాస్త్రాన్ని కూడా అవహేళన చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అంటారు సార్ మీరు? మీకు ఇంత ముందే నేను చెప్పా, ఏమని చెప్పాను? ఈ శాస్త్రాలని ఇవన్నీ అవహేళన చేసేవాళ్ళు వాళ్ళని ఫస్ట్ మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఇది ఎవరి చేతిలో ఉంది?
మీడియా ఫస్ట్ మీడియా చేతిలో ఉందని చెప్పా. తర్వాత జనాలు, అల్టిమేట్ ఎవరు? వీక్షకులే కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, నువ్వు చూడబాక, నువ్వు చూడట్లేదంటే నేను ఎలా మాట చెప్పగలను? నా మాట ఎలా ప్రపంచానికి తెలుస్తుంది? తెలియదు కదా. అల్టిమేట్ ఎవరు? వీక్షకులు మాత్రమే. మీడియాకి మాకు బుద్ధి లేదు. ఓకే, అయిపోయింది. ఓకే, మీడియా గురించి మాట్లాడాము. ఎప్పుడైతే నీకేం చెప్పా, జ్యోతిష శాస్త్రంలో ఖచ్చితత్వం ఉంది. జ్యోతిషం యొక్క పని ఏంటి? నానా ఇదిగో నీ జీవితంలో ఇలా జరగబోతుంది అని చెప్పడమే. అది చెప్పలేదు అంటే జ్యోతిషం కాదు, అంతే. దాంట్లో వేరే క్వశ్చనే ఉంది. ఇప్పుడు మరి ఆ జ్యోతిష్కుని ఎంకరేజ్ చేయాలా వద్దా అనేది ఎవరి చేతిలో ఉంది? వీక్షకుల చేతిలో ఉంది అల్టిమేట్గా. ఫస్ట్ మీడియానే వెళ్తుంది కదా సార్. ఎస్, మరి నువ్వు మీడియాని కంట్రోల్ చేయగలవా? మీడియా గురించి చెప్పాను. ఓకే, మళ్ళీ మీరు, నేను ఎవరో గురించి చెప్పలేదు కదా, నేనేదన్నా ఒక ప్రిడిక్షన్ చెప్తే అది జరగకపోతే మళ్ళీ మీ యొక్క మైకులు తీసుకొచ్చి నా మూడు దగ్గర పెట్టద్దు అని చెప్పా మీడియాకి. ఓకే, అది జరిగిన నాడు మళ్ళీ నన్ను రాజకీయ విశ్లేషణలు అడగొద్దు అని చాలా క్లియర్గా చెప్పేసా. ఇది అందరికీ అప్లై చేయమని కూడా చెప్పా. అందరూ అప్లై చేయాలని లేదు కదా. కొన్ని వందల మీడియాలు, వేల మీడియాలు, ఓకే, వేల మీడియాలు అసలు అంటే అడిగేవాడికి పరిజ్ఞానం ఉండదు, చెప్పేవాడికి పరిజ్ఞానం ఉండదు. ఏం అడుగుతున్నా వాడికి తెలియదు, ఏం చెప్తున్నా ఈయనకి తెలియదు. అయినా కూడా అడుగుతారు, చెప్తారు, చూసేవాళ్ళు కూడా బొలమని వెళ్తారు. ఎందుకు అట్లా జరుగుతుంది సార్? జ్యోతిష్యం అంటే అసలు ఎవరికి పట్టింపు లేదా? ఇప్పుడు నేను జ్యోతిష్యం ఇంత అవహేళన చెందుతుంది కాబట్టే కదా ఆ రోజు మొన్న రీసెంట్ రాజకీయాల్లో నేను మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకటే విషయం, ఎందుకంటే రాజకీయాలు జోలికి వెళ్తే విమర్శలు తప్పవు. నాకెందుకు? చక్కగా భగవద్ ఆరాధనలో ఉన్నాం, చక్కగా ఒక మంచి మార్గంలో పోతున్నాం, మనకెందుకు ఈ రాళ్ళు అని ఊరుకున్న కొన్నాళ్ళు. కానీ ఎప్పుడైతే నా శాస్త్రం తలదించుకునే స్థాయికి వెళ్తుందో అప్పుడు నేను గళం విప్పక తప్పదు. ఓకే, నిలబడతా. నా శక్తి కొలది నిలబడ్డా, నా శక్తి కొలది మీడియా తిరిగి నేనే వీడియోలు ఇచ్చి మరీ చెప్పా. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది, అది ఏ విధంగా జ్యోతిష్యపరంగా ఏ విధంగా అద్భుతమైన బలాలున్న కేసీఆర్ జాతకం ఏ విధంగా బలహీన పడిపోయింది, ఎటువంటి బలాలు లేని రేవంత్ రెడ్డి జాతకం ఏ విధంగా బలం పెరిగింది. ఓకే, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈజీ విక్టరీ ఎన్డీఏ కూటమి ఈజీ విక్టరీ సాధించబోతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆర్ సీఎం లెవెల్ పొజిషన్లోకి వెళ్ళిపోతున్నాడు. సీఎం స్థాయి ఆయనకి గౌరవం దక్కబోతుంది. జరుగుతుంటే లేదా? మనం శాస్త్రాన్ని చూస్తే ఈ విధంగానే ఉంటుంది విశ్లేషణ. ఎవరు చేసినా జ్యోతిష్కుడు అనేవాడు ఈ విధంగానే ఉంటుంది, అంతేగాని ఒక్కొక్కరికి ఒక విధంగా శాస్త్రం ఉండదు. చెప్పింది జరగకపోయినా కూడా మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మళ్ళీ ఏదో ఉద్ధరిస్తామని చెప్తున్నాను. అందుకే కదా నాన్న, నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటి, వీక్షకుల యొక్క నిర్ణయం. ఓకే, వీక్షకులు ఎప్పుడైతే తుది నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి అది భగవద్ యొక్క నిర్ణయం అవుతుంది, అంతేగాని ఇప్పుడు ఎవరి చేతిలో లేదు. ఓకే, ఎందుకంటే ఈ మీడియా మొత్తం కూడా డబుల్ స్టాండర్డ్ అయిపోయినప్పుడు మనం ఎవరికి ఏం చెప్తాం, 10 మంచి మాటలు చెప్పాలన్నా కూడా అది అయ్యే పని కాదు. అది పాటించే వాళ్ళు కూడా ఉంటారని కూడా మనం అనుకోవడం తప్పే. సార్, చాలా సంతోషం, మీరు మాకు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా సంతోషం సార్. మళ్ళీ కలుద్దాం సార్. హరే కృష్ణ సార్. నమస్తే. హరి ఓం శివ.